చూసారు మార్నింగ్ చేసి నేనే వెళ్ళాను. బంధువులను పిలిపించారు కదా కొలీగ్స్. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. మరి ఈ విషయంలో కేస్ ఫైలింగ్ దగ్గర నుంచి దిస్ ఇస్ ద డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. హీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరు అడ్మైర్ చేసే వ్యక్తి. మా పక్కన ఉన్న వాయిస్ చూసుకోవడం మాకు చాలా బాగా. మేము రిక్వెస్ట్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్ గా మీరు కేసు మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తారు. ఆ సీసీ ఫుటేజ్ క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది. నాయకులందరూ అదే కోరడం జరిగింది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి రక్త సంబంధికులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము అని పోలీసు వారు తేల్చి చెప్పేశారు. సో వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన. సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ. సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే కనుక మనం దాన్ని ఒప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్. ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే. సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు. చాలా కష్టపడ్డారు. పోలీసు వారికి తెలియజేశారు. అలాగే ఏబిఎన్ వారు వచ్చారు, TV9 వారు వచ్చారు, RTV వారు వచ్చారు. వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరికి గొంతు వినిపించడం జరిగింది. వాళ్ళు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలీదు. వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను, మేమందరం ఆశిస్తున్నాం. రైట్. ఇక క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే, ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో దాడులు జరగడం, ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది. సో మనందరం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం. ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో గాని ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం. అంతవరకు మౌనంగా, వినమ్రంగా, విధేయతగా ఉండండి. పోలీసు వారు చెప్పినట్టే వినండి. దయచేసి ఇంకేం చేయొద్దు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. అలాగే ఇప్పుడు ఏ ఛానల్స్ లో అయితే వెళ్తున్నాయో ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. ఖచ్చితంగా మా నుంచి పోస్ట్ వస్తుంది, అధికారికంగా పోస్ట్ వస్తుంది. ఒకవేళ పోస్ట్ మార్టం నివేదిక ఇస్తామని చెప్పారు, సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు, వీరయ్య గౌడ్ గారు, ఐ థింక్ సిఐ గారు అనుకుంటాను ఆయన, సిఐ వీరయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే, సార్ మా దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి మీ నాయకులందరికీ అప్పగిస్తాం. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే క్లూస్ టీం మొత్తం వెళ్తుంది అక్కడికి. అంత క్లియర్ చేసిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేశాకనే మేము విశ్రమిస్తామని చెప్పారు ఆయన. కాబట్టి వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి, మీడియా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఈ ఇష్యూ, ఆయన అనుమానాస్పద మృతి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు స్పందించాలి.
వాళ్ళు స్పందించి ఇది మాత్రమే కాదు, నిన్న ఇక్కడ రాజమండ్రిలో పోరాటం జరిగింది. హలో నాన్న గారు కానీ నాయకులందరూ, సిన్హా గారు, వీళ్ళందరూ కలిసి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ధవళేశ్వరంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అది ఆయనకేం కొత్త కాదు. మనకి వినడం పాత అయిపోయింది, ఆయనకి అనడం పాత అయిపోయింది. ఎందుకు ఇన్నాళ్ళు మనం మౌనంగా ఉన్నాం కాబట్టి. నేను అందుకే చెప్పాను, గతంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పాను. హలో నాన్న గారు నేను కూడా మాట్లాడుకున్నాం, సార్ దీని మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది. సో కాబట్టి వీటి దృష్ట్యా ఇది కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం. సో మనకి ఏ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇక మీదట అందరూ ఐక్యంగా ఉందాం, కలిసి పోరాడదాం. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మన శిరస్సు క్రీస్తు, మన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి క్రీస్తుని బట్టి మన అందరం ఐక్యంగా ఉండి ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలు దత్తత చేసుకున్నారు, ఇంకో 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన తన మానవత్వాన్ని గాని తన మంచితనాన్ని గాని వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్ గా, రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో గనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. క్రైస్తవుడు నిలబడాలి. దయచేసి అందరూ వినాలి. పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరూ కూడా ఇది హత్య అని డిక్లేర్ చేయొద్దు. ప్లీజ్ ఎవరు హత్యను డిక్లేర్ చేయొద్దు, ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ఇది మాకు అనుమానాస్పద మృతినే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నాం, అలాగే ఫైల్ చేస్తున్నారు. దాని మీద కంటిన్యూ అవుదాం. నివేదిక వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఒకవేళ తేడాగా ఉంటే మనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? సరే, గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయం, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి. ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్. ఏమండి, కొన్ని ప్రశ్నించలేము, కొన్ని దేవుణ్ణి అడగలేము. ప్రవీణ్ పగడాల అండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల. మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు కానీ మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్. సో ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి. ఐ ప్రే దట్ గాడ్ విల్ కంఫర్ట్ ద ఫ్యామిలీ. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద ఫ్యామిలీ అండి. వీ హ్యావ్ లాస్ట్ ఎ వండర్ఫుల్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ముఖస్థుతి, అసలు ఎంత డేరింగ్, డాషింగ్, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడంటే పాస్టర్. అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. సో కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి దయచేసి. ప్రతి ఒక్కరు, క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది.
ఇలాంటి ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు. అనేక డిబేట్స్, అటు బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళతోటి చాలామందితో డిబేట్స్లో కూర్చొని, రక్షణ టీవీలోని కూడా అనేక డిబేట్స్లో, అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలామందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబిల్. we've lost a wonderful man of God అండి, గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను. అండి, ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ అండి, ప్రే ఫర్ ద ఫ్యామిలీ. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద న్యూస్. మరి మీకు తెలిసిందో లేదో, ఐ రియలీ డోంట్ నో, బట్ దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హీ వాజ్ అ గ్రేట్ అసెట్ మన క్రిస్టియన్ ఫ్యామిలీకి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ హీఈస్ నాట్ ఇన్ అవర్ మిడ్స్. సో ఇందాకే నేను బెన్హర్ బ్రదర్ కూడా కాల్ చేసి మాట్లాడాను. సో ఎలా జరిగింది అనేది ఇంకా మనకి వివరాలు రాలేదు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద ఫుల్ స్టోరీ నా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అండి, మన క్రైస్తవ సహోదరుల కోసము ప్రేయర్స్ చేస్తూ ఉండండి. సేవకుల కోసము, వారి ప్రయాణాల కోసము, పరిచర్య నిమిత్తము దయచేసి ప్రతి ఒక్కరు, డినామినేషన్స్ అని చూడకుండా అందరి సేవకుల కోసం, రైట్, మన సంఘము మా సేవకుల కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థనలో పెట్టండి. దేవుడు కృపాక్షేములు అనుగ్రహించాలి. ఎందుకంటే దుష్టులు చాలామంది ఉన్నారండి బయట, చాలామంది దుష్టులు బయట ఉన్నారు. ప్రేయర్ చేయండి ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఉదయాన్నే చాలా బాధాకరమైన వార్త మేము వినటం జరిగింది. మరి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త మరి చాలా బాధపరిచేలాగా చేసింది. మేము ఈరోజు ఉదయకాలము, నేను అలాగే కొంతమంది దైవజనులు మేమంతా ఒంగోలు రావడం జరిగింది. మరి వార్త విన్న తర్వాత మేము వెంటనే స్పందించాము. మాకు తెలిసిన చాలామంది దైవజనులకి మేము ఫోన్స్ చేయటం, మాట్లాడటం జరిగింది. మేమంతా కూడా ఫొటోస్ చూసిన తర్వాత ఇది సహజ యాక్సిడెంట్ లాగా మాకు అనిపించలేదు, చాలా సస్పీషియస్గా అనిపించింది. మేము మాకే అలా అనుకున్నాం, కానీ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపించింది. మరి చాలామంది ఆల్రెడీ బయలుదేరి రాజమండ్రి రీచ్ అవుతున్నారు. మన బ్రదర్స్ అందరూ వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ రాజమండ్రి వస్తున్నారు. మేము కూడా ఒంగోలు నుంచి బయలుదేరాము. మేమంతా కూడా రాజమండ్రి వస్తున్నాం. నాతో పాటు బ్రదర్ విమల్ గారు అండ్ పాస్టర్ మైకేల్ అండ్ పాస్టర్ ప్రశాంత్ జోష్ గారు అందరూ ఉన్నారు. మేమంతా కూడా బయలుదేరి రాజమండ్రి వస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. దిస్ ఈస్ అ టైమ్ వేర్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్. మనందరం నిలబడి మన వాయిస్ రైజ్ చేయాల్సిన టైం ఇది. సో వీ కమింగ్. మీకు, మీ ఫ్రెండ్స్కి, అక్కడ మీకు తెలిసిన నైబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు చెప్పండి. మనందరం కలుద్దాం. నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి ఈ విషయం గురించి మన ప్రభుత్వాన్ని అడగాల్సిన వారమై ఉన్నాం, జస్టిస్ కోసం అడగాల్సిన వారమై ఉన్నాం. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ పక్షాన్ని కూడా మనందరము నిలవబడాల్సిన వారమై ఉన్నాం. కనుక విల్ సీ యూ ఆల్ దేర్. రండి, మీరు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మరి మీరు రావాల్సిందిగా ప్రభునామం పెట్టి కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈ విషయం తెలిసిన కాడి నుంచి ఒకటే కోరుకునేది ఏంటంటే, వీ వాంట్ జస్టిస్. ఆయన మరణం వెనకాల చాలా అనుమానాలే ఉన్నాయి. అలాగే జరిగిన సంఘటన చూస్తుంటే కూడా అనుమానాస్పదంగానే ఉంది. దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మీ యొక్క నడుమును బిగించుకోవాలి. మతోన్మాదులు పెరిగిపోయారు. బీ కేర్ఫుల్. యూ వాంట్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అన్నయ్య. థ్యాంక్ యూ.